నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బాపట్ల జిల్లా ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కి సంబంధించి అన్ని విధాలుగా జిల్లా ఎన్నికల అధికారి సిద్ధం చేశారు. అద్దెంకి నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ కూడా బాపట్ల జిల్లా ఇంజనీరింగ్ కాలేజీలో జరగనుంది. అద్దెంకి నియోజకవర్గంలో మొత్తం 2,44,057 ఓటర్లు ఉండగా అందులో 2,18,077 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 298 పోలింగ్ బూత్లు ఉండగా 22 రౌండ్లు లెక్కింపు చేయనున్నారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 1,579 ఉండగా 1,354 బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం కానుంది. తదుపరి రౌండ్ల వారీగా 22 రౌండ్ల చొప్పున ఈవీఎంల ద్వారా కౌంటింగ్ చేయనున్నారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అద్దెంకి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం ఉదయం వరకు 144 సెక్షన్ పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉంది. ప్రజలు ఎవరు అవసరం ఉంటేనే బయటికి రావాలని, లేని పక్షంలో ఇళ్లలో ఉండాలని పోలీసులు సూచించారు. కౌంటింగ్ నేపథ్యంలో అద్దెంకిలో ఉన్న షాపులన్నీ బంద్ కానున్నాయి. ప్రజలందరూ సహకరించాలని పోలీసులు తెలిపారు. ఏం లేదు కాలేజీ కానీ ఏం లేదు ఏముండవు మొత్తం బండి. అందరూ కూడా షాప్స్ అన్ని క్లోజ్ చేసి వెళ్ళిపోవాలి. కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ అమల్లో పెట్టారు. పబ్లిక్ ఎవరు కూడా గుమ్ముకూడి రాదు. నలుగురు మించి ఎక్కడ కూడా ఏ కూడల్లో కూడా జనాలు గుమ్ముకూడి ఉండరాదు. ఆ షాప్స్ క్లోజ్ చేయమా, కూరగాయల షాప్ క్లోజ్ చేయి, తొందరగా క్లోజ్ చేసి ఎవరు రోడ్ల మీద ఎవరు తిరగకూడదు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలి. పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఈ కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. అందరూ కూడా షాప్స్ అన్ని క్లోజ్ చేసేసి ఇది రేపటి వరకు అమల్లో ఉంటుంది. అందరూ కూడా ఇళ్ళకే పరిమితం కావాలి. ఎక్కడ కూడా ఏ సెంటర్లో కానీ ఏ కూడల్లో కూడా నలుగురికి మించి ఎక్కువగా ఉండకూడదు. గుమ్ముగూడి ఉండరాదు. అలా గుమ్ముగూడినట్టు వారి మీద కేసులు కట్టబడను. దయచేసి అందరూ ఈ యొక్క ఆర్డర్స్ ను పాటించవలసిన కోరుతున్నాం. సెంటర్లో ఉన్నా ఇస్తారు ఏంటదా. పంగులూరు మండలం నార్నవారిపాలెం వద్ద జాతీయ రహదారిపై సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని 2 దుప్పులు మృతి చెందాయి. సుబాబుల్ తోటలో నుంచి 2 దుప్పులు రోడ్డు దాటుతూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో స్పాట్లోనే మృతి చెందాయి.
పంగులూరు మండలం పోలీసులు స్పాట్కు చేరుకుని పరిశీలించి అటవీ శాఖ వారికి సమాచారం ఇవ్వగా వేటపాలెం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జాన్సన్ చేరుకుని మృతి చెందిన దుప్పిలను పరిశీలించి స్వాధీనం చేసుకుని పంగులూరు మండలం పశు వైద్యాధికారిచే పోస్టుమార్టం నిర్వహించి వాటిని దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంగులూరు మండలం చుట్టూ ఉన్న పొలాలలో నల్ల దుప్పిలు జింకలు ఎక్కువగా తిరుగుతున్నాయని, వాటికి ఎవరు హాని కలిగించేందుకు ప్రయత్నం చేసినా అటవీ శాఖ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని జాన్సన్ చెప్పారు. ఎక్కడైనా వన్యప్రాణులు తిరుగుతున్నా మృతి చెందిన వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు. సోమవారం సుబాబుల తోటలో నుంచి 2 దుప్పిలు రోడ్డు దాటుతూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో స్పాట్లోనే మృతి చెందాయి. సీసీ కెమెరాల్లో వాహనం పరిశీలిస్తున్నారని జాన్సన్ చెప్పారు. నమస్తే అండి, నా పేరు వై జాన్సన్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, వేటపాలెం సెక్షన్. ఈరోజు తెల్లవారుజామున పోలీసు పెట్రోలింగ్, నేషనల్ హైవే పోలీస్ పెట్రోలింగ్ వారు మాకు ఫోన్ చేసి ఇట్లా 2 చుక్కల దుప్పులు నార్నెవారిపాలెం దగ్గర హైవే మీద గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయి ఉన్నవని తెలియపరిచినారు. మేము వెంటనే మా సిబ్బందిని తీసుకొని సంబంధిత స్పాట్కి వచ్చాము. 2 దుప్పులు చనిపోయి ఉన్నవి. వాటికి ముప్పవరం గవర్నమెంట్ డాక్టర్, పశువుల డాక్టర్ గారితో పోస్ట్ మార్టం చేసి వాటిని తీసుకువెళ్ళి మేము నాగరాజుపల్లి ఆర్ఎఫ్ నందు దహనం చేస్తామండి. ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ ముఖ్య ప్రజలకు ఈ సుబాబుల తోటల్లో ఎక్కువగా ఈ చుక్కల దుప్పులు జింకలు ఇవన్నీ సంచరిస్తున్నాయి. వాటిని ప్రజలు గమనించి వాటికి ఎలాంటి హాని చేయకుండా వాటిని మంచిగా చూసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. వాటికి ఎవరైనా ఎలాంటి హాని తలపెడితే మేము అటవీ చట్టాల ప్రకారము శిక్షించాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. సరిపోయిద్దా? 22 సెకండ్లు, 23 ఆపలేదు. దేవస్థానం దాసి సాహిత్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో అనేక ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు దక్షిణ భారతదేశంలో నిర్వహిస్తున్నారని, ఈసారి ఒంగోలు, అద్దంకిలో భజన మండలి సభ్యులచే వాగ్గేయ కళాకారుల ద్వారా శిక్షణ ఇప్పించడం దాసి సాహిత్య ప్రాజెక్టు అధికారి ఆనంద తీర్థాచార్యులు అన్నారు. సోమవారం ఆనంద తీర్థాచార్యులు అద్దంకి రాగా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న అన్నమయ్యాచార్యుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అద్దంకిలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి దాదాపు 1500 మంది హాజరు కావడం, వారందరికీ శిక్షణ ఇచ్చారని, ఇక్కడ కార్యక్రమం విజయవంతం కావడానికి చెన్నుపల్లి నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారని, ఒంగోలులో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి కూడా 1500 మంది హాజరయ్యారని ఆనంద తీర్థాచార్యులు చెప్పారు. టీటీడీ దాసి సాహిత్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అద్దంకిలో ఎన్నో రకాల ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, నాగేశ్వరరావు ఏ కార్యక్రమం చేసినా ఎంతో విజయవంతంగా చేస్తూ ఉంటారని, అద్దంకిలో ఎంతో ఆసక్తిగా పురంధరదాసుల వారి విగ్రహం, అన్నమయ్య విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఆనంద తీర్థాచార్యులు పేర్కొన్నారు. పురంధర గురుం వందే దాసశ్రేష్టం దయానిధి. మన తిరుమల తిరుపతి దేవస్థానములు దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా అనేక ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఏటా దక్షిణ భారతదేశం అంతా నడిపిస్తుంది.
ఈసారి ప్రకాశం జిల్లాలో అద్దంకి, ఒంగోలు ఈ 2 ప్రాంతాల్లో వసంత శిక్షణా శిబిరమని ఈ వేసవి కాలంలో పురంధరదాసుల వంటి మహనీయుల చక్కటి సంకీర్తనలను వెలుగులోకి తీసుకురావడానికి గణ్యులైన చక్కటి విద్వాంసులైనటువంటి వారి చేత ఈ సంకీర్తన తరగతులు నిర్వహించాం. చాలా వైభవంగా అద్దంకిలో సుమారు 1500 మంది పైగా భక్తులందరూ నేర్చుకోవడానికి వచ్చారు. ఒంగోలులో కూడా 1500 మంది పైగా భక్తులందరూ వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానము ప్రతి సంవత్సరము ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈసారి కూడా చాలా చక్కగా జరిగింది. ఎందరో భక్తులు చాలా దూరం ప్రాంతాల నుంచి భక్తి ప్రబద్ధతతో వచ్చారు. అందరూ నేర్చుకున్నారు, అందరూ తరించారు. ఈ కార్యక్రమం ఇంకా అంగరంగ వైభవంగా జరగడానికి మన ప్రకాశం జిల్లా ఒంగోలు, అద్దంకి, బాపట్ల, మున్నగు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి దాస సాహిత్య భజనా మండలిని చేర్చి అందరినీ ఒక అంబ్రెల్లా కింద, గొడుగు కింద తీసుకురావడానికి చెన్నుపల్లి నాగేశ్వరరావు గారు చాలా ప్రయత్నం చేశారు. వారి యొక్క ప్రయత్నం వల్ల ఇంతమంది రాగలిగారు. వారి యొక్క ఈ భారము వారి భుజస్కంధాలపైన వారి పరివారము, వారి యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముఖ్యంగా వాళ్ళకు అన్ని విధాలా సహకరించే నకూరి కోటేశ్వరరావు దంపతులు, వారు అందరూ వారి కుటుంబ సభ్యులే కాక ఎంతోమంది భక్తులందరూ దీనికి సహకరించి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయపరిచారు. అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాన్ని మనం కలిగించాలని ప్రార్థిస్తున్నాం. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.